వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. న్యాచురల్ స్టార్ నాని ఇటీవల రూటు మార్చి మాస్ చిత్రాల వైపు మనసు పడుతోన్న సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్ల నుంచి లవ్, యూత్, ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చి పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ సొంతం చేసుకున్న నాని దసరా నుంచి రూటు మార్చేశాడు. అందులో రా అండ్ రగడ్ లుక్లో ఆయన కనిపించిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హిట్ మూడులో వెండితెరపై రక్తపాతం సృష్టించాడు. చిన్నపిల్లలు, రక్తం అంటే భయపడేవాళ్లు తన సినిమా చూడొద్దని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద సాహసమే చేశాడు. ఈ మూవీలో కంటెంట్ ఉండటంతో హీరోగా, నిర్మాతగా బాగానే లాభపడ్డాడు. ఇప్పుడు నాని ఫోకస్ అంతా ది ప్యారడైజ్ మీదే ఉంది. తనకు దసరా వంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని మళ్లీ జత కట్టడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ది ప్యారడైజ్ కి సంబంధించి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, వీడియోలు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేస్తామని మేకర్స్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి వచ్చే అప్డేట్లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇందులో విలన్గా నటించనున్నారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అంతేకాదు సెట్స్ నుంచి ఆయనకు సంబంధించిన ఫోటోలు సైతం లీక్ కావడంతో యూనిట్ షాకైంది. ఈ చిత్ర షూటింగ్ తాజాగా హైదరాబాద్ శివారులో జరుగుతోంది. 30 ఎకరాల విస్తీర్ణంలో వేసిన ఒక స్లమ్ సెట్లో పవర్ఫుల్ క్యామియో ఉందని, అందుకోసం ఓ స్టార్ హీరోని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఆ క్యామియోలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారట. ది ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్ ఓదెల, చిరంజీవితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పవర్ఫుల్ రోల్లో చిరంజీవి నటిస్తే బాగుంటుందని భావించి అడగ్గా మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. త్వరలోనే ఆయన సెట్స్లో అడుగు పెట్టనున్నారట. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ది ప్యారడైజ్లో చిరంజీవి నటిస్తే మాత్రం బాక్సులు బద్దలు కావడం ఖాయమని సినీ ప్రియులు అంటున్నారు. మా కంటెంట్ మీకు నచ్చినట్లు అయితే సూపర్ థాంక్స్తో సపోర్ట్ చేయండి. మీ ప్రతి సూపర్ థాంక్స్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.